హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్ ట్రెండ్స్ అకాడమీ. నేను మీ ఇమ్రాన్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కనుక మనం చూసినట్లయితే ఒక లీడింగ్ ఇండికేటర్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ అన్నమాట. సో ఈ ఆర్ఎస్ఐని హూ ఫౌండ్ ఇట్? JWW మీన్స్ JW విల్డర్ ఇన్ 1978. సో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే గనక, ఓకే, సో వై వి యూజ్ దిస్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే టు అనలైజ్ ద స్టాక్ మార్కెట్ ని మనము అనలైజ్ చేసేకి ఈ యొక్క ఇండికేటర్ ని వాడతాము. దిస్ ఈజ్ ఏ లీడింగ్ ఇండికేటర్ అన్నమాట స్టాక్ మార్కెట్ లో. అండ్ this classified as a momentum oscillator. So momentum oscillator anamata. So this is we classified as a momentum indicator. So ఇది వచ్చేసి we take it as a 14 days time frame అన్నమాట. I'll show you in the chart. మీకు చార్ట్ లో నేను చూపిస్తాను. ఓకే, what is the 14 days time frame, as well as we use this, the above is 40 and below is 30. Okay na? So we mark the high point as a 70 and low point as a 30. So suppose ఇది 70 ఏమైనా క్రాస్ అయ్యింది అంటే, so if it is crashed 70, then we call it as if 70 crossed ante we call it as overbought. If it is crash 30, then we call it as oversold zone anamata. Okay na? So we call it as oversold zone. Then ఇంకొకటి RSI ని మనము డైవర్జన్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ డైవర్జెన్స్ హ్యాస్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్. ఓకేనా? సో దీన్నే మనము ట్రాప్ ట్రెండ్ అంటాము. ఓకే, సో ట్రాప్ ట్రెండ్ అంటాము. సో ఈ ట్రాప్ ని ఇంకా మనం ఎలా గెట్ ఇన్ కావచ్చు అంటే గనక, we need to go for divergence. Okay, divergence. సో ఈ డైవర్జెన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో ప్రైస్ అనేది చూడండి, ఇప్పుడు మనం బుల్లిష్ డైవర్జన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో అప్పుడు ఏమైంది అది బుల్లిష్ డైవర్జన్ అంటే గనక, మార్కెట్ విల్ ఫాలింగ్. ఓకేనా? మార్కెట్ ఫాల్ అవుతా ఉంటది, లైక్ లోవర్ లో అండ్ లోవర్ హై స్ట్రక్చర్ లా మార్కెట్ ఫాల్ అవుతా ఉంటది. డైరెక్షన్ విల్ బి ఆ సెల్లింగ్ జోన్ అన్నమాట. డైరెక్షన్ విల్ బి ఇన్ ఎ బియరిష్ డైరెక్షన్. బట్ మన ఆర్ఎస్ఐ ఇక్కడ చూడండి, ఇస్ అ వెరీ, ఐ టోల్డ్ యూ అప్ యాజ్ ఎ 70, డౌన్ వచ్చేసి 30 అన్నమాట. సో మన ఆర్ఎస్ఐ ఏమైతా ఉంటుంది, ఇక్కడ ఇంకా ఫాల్ అవుతా ఉంటుంది అనుకోండి. ఓకే, దెన్ ఇక్కడ మళ్ళా ఒక పాయింట్ లా, ఓకే, హియర్ ఒక పాయింట్ లా మళ్ళా ప్రైస్ ఇలా పోయి మళ్ళీ ఇలా పడతా ఉంటుంది. బట్ మన ఆర్ఎస్ఐ అనేది లైక్ ఇట్ ఈస్ షోయింగ్ అ బుల్లిష్నెస్. ఇది ఏమైతుంది? బుల్లిష్నెస్ చూపిస్తుంది. దిస్ విల్ బి ఏ బేరిష్నెస్ అన్నమాట. అర్థమైందా? ప్రైస్ చూస్తే ఫాల్ అవుతా ఉంటుంది. ఓకే, బట్ RSI ఏమి, ఇట్ విల్ బి షోయింగ్ ఆ బుల్లిష్నెస్. దిస్ ఈస్ కాల్డ్ ఏ బుల్లిష్ డైవర్జన్ అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో నౌ వి కమ్ యాజ్ ఏ బేరిష్ డైవర్జన్స్. సో ప్రైస్ విల్ బి గోయింగ్ అప్ అండ్ the RSI here we call it as 70 and 30. ఇక్కడ మనకి RSI కూడా
పైకి పోతా ఉంటుంది అండ్ ఇది ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ దెన్ ఇట్ ఈస్ ఏ ఓవర్ సోల్డ్ జోన్. ఓకేనా, then here price will come little down, then again it will be starting going up, but RSI will be going down. Ante this is called it as, so this is called it as bullish diversion anamata. Okay, the bullish diversion ikkada chudandi, sorry, bearish diversion. Okay na, ikkada chushara, this is bearish, RSI going down in a sense bearish direction and this will be going a bullish. But ikkada emaitundi ante the buyers will be in a trap here. Okay na, endukante ikkada diversion undi ante definitely ga price should be fall, idi fall aitundi anamata. Okay na, as per the theory of JWW. Okay na, J Willers Wilder, mana ee RSI ko founder unnaru kada, he find out the RSI. So tana theory prakaram aithe ఎక్కడ మనకి బుల్లిష్ ఆ బేరిష్ డైవర్షన్ ఉంటుందో ప్రైస్ విల్ బి ద ఆపోజిట్ డైరెక్షన్ లా మూవ్ అవుతుంది అని. ఓకే, దిస్ ఇస్ అ ట్రాప్. ఓకేనా, ఇఫ్ యూ ఫైండ్ బుల్లిష్ డైవర్జన్ దెన్ ప్రైస్ విల్ బి గో అప్. ఇక్కడ ప్రైస్ కిందికి పోతా ఉంటుంది కదా, మన RSI ఏమైతుంది ఇక్కడ నుండి పైకి పోతా ఉంటుంది అనమాట. ఓకేనా, హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఆ డైవర్జన్స్, ఇది ప్రైస్ ఫాల్ అవుతా ఉంది. బట్ ఒక పాయింట్ లా మన JWW థియరీ ప్రకారం ఇట్ విల్ బి రివర్స్ అయిపోతుంది. హియర్ బేరిష్ కి ట్రాప్ లో పెడుతుంది, అంటే బేరిష్ వేవ్స్ ఎవరికి ఉందో వాళ్ళు ట్రాప్ లో పడిపోతారు. ఓకే, దిస్ ఇస్ అ బుల్లిష్ అండ్ బేరిష్ ట్రాప్ అంటాము. ఓకేనా, సో ఇఫ్ యూ కన్సిడర్, ఇఫ్ యూ గో టు, మీరు కనుక స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది ఒక tradingview.com అనమాట. ఓకే, ఇది ఒక వెబ్సైట్. సో హియర్ ఐ హావ్ టేకెన్ రిలయన్స్ ఇండస్ట్రీ. ఓకేనా, రిలయన్స్ యొక్క స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ని మనము ఈరోజు చూద్దాము. ఓకేనా, విత్ RSI ఇండికేటర్. ఓకే, సో RSI ఇండికేటర్ ఫర్ ద ఇన్వెస్టర్ ఇట్ ఈస్ సూపర్ ఇండికేటర్ అనమాట. నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ లీడింగ్ ద మార్కెట్. యునో ద RSI ఇండికేటర్ ఇస్ లీడింగ్ ద మార్కెట్, స్టాక్ మార్కెట్ ని లీడ్ చేస్తుంది ఈ యొక్క ఇండికేటర్ అన్నమాట. సో ఐ టోల్డ్ యూ 70 and 30 ఇట్ విల్ బి లైక్ ట్రేడింగ్ వ్యూ లో మనం తీసుకుంటే గనక 70 and 30 విల్ బి దేర్. ఓకేనా, ఆ ప్రైస్ ఎలా ఉందో అట్లే పెట్టండి, నో చేంజెస్ ఇన్ 70 and 30 లా. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్, మీరు కనుక ఈ సెట్టింగ్స్ లా పోతే విల్ గెట్ టు నో ద డిఫాల్ట్ సెట్టింగ్స్ అలాగే ఉండాల. ఓకేనా, కావాలంటే మనం ఒక మిడిల్ లో ఒక లైన్ వేసుకుందాము 50కి, దాన్ని మనం కావాలంటే బ్లాక్ చేసుకుందాం. ఓకే, సో వీ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ బ్లాక్. సో చూడండి, ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చేసిందా? ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏదో ప్రైజెస్, ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది ప్రైజెస్ అన్నమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి దట్ షోస్ RSI momentum. ఓకే, దిస్ విల్ షో అస్ RSI momentum. ఇక్కడ చూస్తున్నారా మీరు? సో దిస్ ఇస్ RSI momentum అన్నమాట. సో 70కి టచ్ అయిందా, మళ్ళీ మార్కెట్ పడింది. ఓకే, సో హియర్ యూ కెన్ సీ, మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే, ఓకేనా, సో హియర్ ఇఫ్ యు సీ అండ్ హియర్ ఇఫ్ యు సీ, see here market ఇక్కడ నుండి పడిందా 70, it is touch means like it has reached the oversold zone. Okay na, so 70 it has reached, that means the sellers will be interested and the buyers they will be booking their profit here. Okay na, and once it is reached 30, okay, 30 కి రీచ్ అయింది అంటే ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో డిమాండ్ ఎక్కువ అవుతుంది. దెన్ వెన్ ఇట్ ఇస్ రీచెస్ టు టిల్ 70, ద లాట్ ఆఫ్ ద పీపుల్ విల్ హోల్డ్ అనమాట ద పొజిషన్. అర్థమైందా? వాళ్ళ పొజిషన్ ని హోల్డ్ చేస్తారనమాట. సో 30కి వస్తే వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఏ బై. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు 70, దెన్ వీ నీడ్ టు లుక్ ఫర్ ఏ సెల్. దీని ప్రిన్సిపల్ ఇది. ఓకేనా, JWW ప్రిన్సిపల్ ఏది అంటే, when it is reaches a oversold zone, then we need to look for the selling positions. Once it has reached 30 ante, we need to look for
ఆ బయింగ్ పొజిషన్ అన్నమాట. ఓకేనా? హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, ఇఫ్ యూ సీ దిస్, okay, sorry, so if you see this, so here you can see, sorry, okay, so if you see here, చూడండి ఇక్కడ ప్రైస్ చూడండి, సో ఇట్ ఈస్ నియర్ టు 30. ఓకే, నియర్ టు 30 అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, నియర్ టు 30. సో అగైన్ వాట్ ఇట్ వెంట్ అప్. ఓకే, సో అగైన్ ఇక్కడ 70 రీచ్ అయింది అనమాట. హియర్ ఐ విల్ షో యూ, సీ హియర్, దిస్ ఈజ్ ఏ ఓవర్ సోల్డ్ జోన్. నేను అప్పుడే మీకు చెప్పానా, హియర్ ఇట్ ఈస్ ఏ ఓవర్ సోల్డ్ జోన్ అని. ఓకే, సో సీ హియర్, దిస్ ఈజ్ ఏ ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. ప్రైస్ ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకుందా. ఓకే, దెన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఓకే, ప్రైజెస్ ఇంక్రీజింగ్ కీప్లీ, బట్ ఇక్కడ చూడండి మనకి డైవర్జన్ ఉందా. హియర్ వి ఫౌండ్ ఏ బేరిష్ డైవర్షన్. ఓకే, బేరిష్ డైవర్షన్ దొరికిందా మనకి. దెన్ ప్రైజెస్ హ్యాస్ రీచ్ టు 3000, కేమ్ టు 2800 అన్నమాట. వచ్చిందా ఇక్కడ 30 తనక వచ్చిందా ప్రైస్. యూ కెన్ సీ హియర్ అగైన్ దే విల్ బై హియర్. ఓకేనా? సో లైక్ దిస్ వీ నీడ్ టు అనలైజ్ ద RSI అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద ఆపర్చునిటీస్ అన్నమాట. మనకి ఒక మంచి ఆపర్చునిటీస్ అనేది, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ 3 months, 6 months or 1 year, then I suggest you guys analyze this RSI. When it is in a oversold zone, look for a buying opportunity. When it is a overbought zone, look for the opportunity in a selling zone. Okay na? So thank you so much guys. I hope you have understand this RSI concept. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఏ మోర్ వీడియోస్ అన్నమాట. ఓకే, ఇలాగే ఎడ్యుకేషనల్ కంటెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తుంటాం మన ఛానల్లో. సో మీరు వితౌట్ స్పెండింగ్ ఏ పెన్నీ యూ కెన్ అర్న్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.